ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. చరాచర జగత్తులో ప్రతి మానవుడు తన గురించి తాను తెలుసుకోవాలి. తను ఏమిటి, తను వివరణ ఏమిటి, తను విధానం ఏమిటి, తాను అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని పూర్తిగా గ్రహించుకోవాలి అనంటే దానికి మూలం జ్యోతిష్యం. ప్రతి మనిషి తన జాతక విధానాన్ని తెలుసుకోవటం, లేదా ప్రతి నెల వచ్చేటువంటి మాస ఫలితాలు ఏ రాశికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ ఉంటే జీవితం అనేటువంటిది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సంతోషంగా ఉంటుంది. దానికి మనం చేయవలసింది ఏమిటి అంటే ఖచ్చితంగా ఏ సమస్యగా మనకు అనిపిస్తున్నా మన జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయం పరిశీలన చేసుకోవడం ఒకటి. రెండు, తత్కాలికంగా అప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే రాశి ఫలాలు ఏ మాసానికి ఆ మాసం వస్తూ ఉంటాయి. రాశి ఫలం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అందులో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి మనం చేసుకోవాల్సినవి. ఆ చిన్న చిన్న రెమెడీస్ని కనుక మనం చేసుకోగలిగితే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా కాకుండా చిన్న చిన్న రెమెడీతో చాలా పెద్ద పెద్ద జీవితాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు. ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. దానికి చేయవలసింది ఏమిటి అంటే ఒకటి, రాశి ఫలాన్ని విని అర్థం చేసుకొని చిన్న చిన్న రెమెడీలను ఆచరించి తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందటం. రెండు, మన జాతకాన్ని పరిశీలనగా ఒకసారి పూర్తిగా చూపించుకొని దీర్ఘకాలిక శాశ్వత ఉపశమనాన్ని పొందటం అనేటువంటి రెండు విధానాలు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి ద్వాదశ రాశుల యొక్క ఫలితములు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు మనం తదుపరి నుంచి మనం చెప్పుకుందాము. ఇక్కడితో ఈ వీడియో స్వస్తి. నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా మీరందరూ కూడా పరిశీలనగా చూడండి. ద్వాదశ రాశులకి కూడా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో 12 రాశులకి వివరణ మీకు అందజేయబడుతుంది. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం. మేషరాశి వారికి ఈరోజు మొదలుకొని ఆగస్టు 30 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాము. భగవంతుడి యొక్క అనుగ్రహము చాలా మెండుగా ఉంది మేషరాశి వారికి. అనుకున్న ప్రతి కార్యములోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే అంతకంత కష్టమైతే ఉంటుంది. విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎంతవరకు మనం విధానాన్ని అనుసరించవచ్చిన విషయాన్ని మరిచిపోయి ఎదుటివాడికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా మనం తాపత్రయపడటం వలన మన జీవితం అనేటువంటిది మందగిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని వీళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎప్పుడూ దాదాపుగా మేషరాశి వారు ఎదుటివారి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటివారికి అన్ని రకాలుగా బానే ఉంటుంది. వీరి వరకు వచ్చేటప్పటికి గ్లాసుడు మంచినీళ్ళు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. కొంచెం వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కొన్ని రోజులు వీళ్ళకి బాగా శ్రమ, నడ్డి వంచి నానా యాతన చేయవలసిన అవసరం అయితే వీళ్ళకి ఉంటుంది. తదనంతరం అంతకు మించినటువంటి ఫలితాన్ని కూడా భగవంతుడు అలా అనుగ్రహంగా ఇచ్చేస్తూ ఉంటాడు. కనుక మధ్యస్థం కన్నా మంచి పొజిషన్‌గా వీళ్ళ జీవితం అనేటువంటిది నడుస్తుంది. కొన్ని కొన్ని మీరు ఊహించినటువంటివి, ఊహకు అందనటువంటివి అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించుకొని కరెక్టా? కాదా? ఏంటి? అనేది ఆలోచించుకొని అడుగు కనుక ముందుకు వేసినట్లయితే చాలా బావుంటుంది. పరోపకారార్థం అనేటువంటిది చాలా మంచిదే. కానీ కొన్ని కొన్ని కారణాల రీత్యా ఇప్పుడు రాబోయేటువంటి కొన్ని రోజులలో మీకొచ్చేటువంటి అవకాశాల ద్వారా మీరు ఇరుక్కొని పోవచ్చు. అది మీకు జీవితం చాలా చక్కగా కనిపిస్తుంది అని అనిపించవచ్చేమో కానీ ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా చాకచక్యంతో
ఒకటికి 2, 3 సార్లు విని గ్రహించుకొని తాత్పర్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అడుగు ముందుకు వేస్తే చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ఈ నెల పూర్తయ్యే వరకు కూడా అంటే ఆగస్టు 30వ తారీఖు వరకు ప్రతి క్షణం ఈశ్వరారాధన అనేటువంటిది చాలా ఉత్తమం. ఏ రకంగా అయినా ఈశ్వరారాధన చేయండి. లేదా ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి 10 అక్షరాల్ని రోజు ఎన్ని సార్లు మనం మననం చేసుకోగలిగితే అన్ని సార్లు మననం చేసుకోవడం అనేటువంటిది మీకు చాలా సార్థకత, మీరు చేసేటువంటి పనులకు, మీరు అనుకున్నటువంటి పనులకు, మీకు వచ్చేటువంటి పనులకి కూడా సార్థకత అనేటువంటిది కార్య విజయానికి అది చాలా మూలమవుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ అని ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకొని తదనంతరం ఈ విధానాలను అనుసరించడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వృషభ రాశి వారు ప్రపంచం మొత్తంలో పిచ్చి, పైత్యం, తలతిక్క రాశులలో మొట్టమొదటిది వృషభ రాశి. ఏ విధానాన్ని అనుసరిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుందో ఆ విషయాన్ని పక్కన పెట్టి, సంబంధం లేని వాటిల్లో అక్కర్లేని దాంట్లో వేళ్ళు పెట్టి, జీవితాన్ని అనర్థం చేసుకోవడంలో సిద్ధహస్తులు ఎవరైనా ఉన్నారు అంటే వృషభ రాశి వారు. ఇందులో వృషభ రాశిలో ఉండేటువంటి పురుషులు చాలా అమాయకంగా ఉంటారు అని తప్పితే చాలా మాయగాళ్ళు. అంటే వేరే అనుకోకండి, వాళ్ళ పరిస్థితి ప్రభావాలు. అందులో వృషభ రాశిలో స్త్రీలు సామాన్యులైతే కాదు. గత కొంత సంవత్సరాలుగా, కొంతకాలంగా ఏది ముట్టుకున్న మసే. ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ధోరణి, పద్ధతులు, విధానాలు మార్చుకునే పరిస్థితి లేకపోతే, చెబితే వినకపోతే చెడితే చూడమని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ ప్రభావం వృషభరాశి అనేటువంటి దాంట్లో కృత్తిక త్రయఃపాదం, రోహిణి మృగశిరార్థం అనేటువంటిది వస్తుంది. ఈ నక్షత్రాల వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమవుతుందిలే అనుకుంటే పాతాళంలో పడిపోతారు. వాళ్ళు నిలబడడానికి ఇప్పట్లో అవకాశం లేదు. మతిం ధర్మేం గతిం శుభాం అంటే మన పెద్దవాళ్ళు మనం ఏది తలుస్తే మనకు అదే జరుగుతుంది అంటారు చూసారా? అదే జరుగుతుంది. ఏదైతే తలుస్తామంటే ఒక మనిషికి ఏదైతే జరగాలి, ఒక మనిషిని మనం ఎలా అయితే ఏడిపిస్తున్నామో, ఒక మనిషిని ఎలా అయితే మనం ఇచ్చేయగలుగుతున్నామో, ఒక మనిషి మీద రకరకాలుగా వ్యవధానం మనం ఏదైతే చేసి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నామో అదంతా మనకే జరిగి మనమే అనుభవిస్తున్నాం. స్వయం కృతాపరాధము అని అంటారు. వారి యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే ప్రెజెంట్ అయితే మాత్రం వచ్చే రోజులు మాత్రం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అనేటువంటిదే ఉంది. ఏ కారణం చేత కూడా సొంత నిర్ణయాల్ని ఏకీకృతంగా స్థిరంగా తీసుకోలేకపోతున్నారు. స్వతహాగా ఇది స్థిర రాశి. స్థిర రాశి అయినప్పటికీ కూడా ద్విస్వభావంగా ద్విస్వభావంగా తీసుకునేటువంటి ఆలోచనలు వలన అనర్థాలనేటువంటిది అపరిమితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఈ వృషభ రాశి వారు అన్ని విధాల జాగ్రత్త తీసుకొని ఎంత తగ్గి ఉంటే అంత జీవితం బాగుంటుంది. స్వయంకృతంగా నాకు తెలుసు, నేను, నాది అనేటువంటి ఒక విధానంతో ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్న ప్రతిదీ కూడా రివర్స్‌లోనే తగులుతుంది. గత సంవత్సరం, 2 సంవత్సరాలుగా చాలా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికైనప్పటికీ కూడా మేలుకొని చంద్రుణ్ణి, అలాగే దక్షిణామూర్తి స్వామివారిని మీరు ఎంతగా అయితే ఆరాధిస్తారో అంతగా మీ జీవితం ఒడ్డున పడడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి జాతకాన్ని పునఃపరిశీలన అనేటువంటి విధానంలో చూపించుకొని చంద్రుణ్ణి, దక్షిణామూర్తి స్వామివారిని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉన్నట్లయితే జీవితం అనేటువంటిది నిలకడగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః.
మిథున రాశి వారు ఈ ఈ రోజు నుంచి మొదలుకుంటే ఆగస్టు 30వ తారీఖు వరకు కుటుంబమునందు జరిగేటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఏమాత్రం కంగారు పడ్డా, నువ్వెంత అనేటువంటి పదం వచ్చినా విచ్ఛిన్నమైపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం అనేటువంటిది చాలా ఇబ్బందులు పడే ప్రమాదాలు ఉన్నాయి. కనుక మిథున రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా గబిక్కిన ఇప్పుడు అనుకుందాం ఉదాహరణ తండ్రి కొడుకులు. తండ్రి ఒక మాట అన్నాడనుకోండి, కొడుక్కి తప్పులేదు పడొచ్చు. అలాగే భార్యాభర్త ఒకళ్ళు ఒక మాట అంటే రెండో వాళ్ళు మౌనంగా ఉన్నంత కాలము మామూలుగానే గొడవలు రావు. ఇందులో మిథునము అని అంటేనే ఎంతసేపటికి కూడా పరస్పరము వాగ్యుద్ధము, పరస్పర వివాదానికి సంబంధించిందే ఎక్కువగా అందులో ఉంటూ ఉంటుంది. కనుక కుటుంబ సమేతంగా కావచ్చు, దంపతులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మిథున రాశి వారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళు గబిక్కిన మనల్ని ఒక మాట అన్నా, నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారు అన్నట్టుగా కనుక ఉండగలిగితే యోగ్యకరమైనటువంటి జీవితాన్ని చూస్తాం. ఎందువలనంటే మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయోర్మిథునం. మృగశిరార్థము అంటే కుజ నక్షత్రము, ఆరుద్ర అనేటువంటిది రాహు నక్షత్రం, పునర్వసు అనేటువంటిది గురువు నక్షత్రం. ఈ 3 కలిసి ఉండటం మూలాన అనవసరమైనటువంటి వాగ్ రిపీట్ అనవసరమైనటువంటివి వాగ్వాదములు, గొడవలు, నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి స్థితులు బాగా ఎక్కువ ఉంటాయి. అవి రాకుండా, కుటుంబం బజారున పడకుండా, కుటుంబం ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముందుకు నడవాలి అనుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయటం, లేదా దుర్గా అమ్మవారికి సంబంధించింది ఏదైనా ఒక మంత్రం, ఒక శ్లోకం, జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే దుమ్ దుర్గాయే నమః, ఇలా ఏదైనా ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి లేదంటే దుర్గామ్మ వారికి సంబంధించినటువంటి మంత్రాన్ని శ్లోకాన్ని చదువుకుంటూ ఉండగలిగితే కంగారు ఆవేశం అనేటువంటివి మనకు కంట్రోల్లో ఉంటాయి. అది మనకు కంట్రోల్లో ఉంది అనంటే తగాదాలు పడనట్టే, తగాదాలు రానట్టే. ప్రభావం అయితే తీవ్రత స్థాయిలోనే కనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం వరకు మేము చేయగలుగుతాము. మీకు పరిసరాలలో ఎవరైనా చక్కటి పండితులు ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్కసారి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అన్యోన్య లోపం అనేటువంటిది జరగకుండా ఉండాలి అని. అన్యోన్య లోపము అంటే భార్యాభర్తలనే కాదు, ఇద్దరి నడుమ విరోధం లేకుండా కలిసి ఉండేటువంటిది అన్యోన్యము అంటారు. ఆ లోపం వస్తే ఎవరైనా విడిపోతారు. కాబట్టి ఆ లోపం అనేటువంటిది రాకుండా ఎక్కడన్నా ఒక శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం, భస్మాభిషేకం చేయించి వెన్నపూస స్వామివారికి నివేదనగా పెట్టి అది ప్రసాదం తీసుకోగలిగితే ఈ యొక్క విడిపోవాలి అనేటువంటి ఒక నెగిటివ్ థాట్ అంటే కొట్టుకోవాలి అనేటువంటి ఏవైతే ఉంటాయో నెగిటివ్కి సంబంధించి వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంచడానికి ఆ ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం చాలా యోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించి మిథున రాశి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంచం కర్కాటకం. కర్కాటక రాశి వారు కష్టమైన, నష్టమైన ఒక చిన్న సూత్రాన్ని పాటించగలిగితే జరగబోయేటువంటి చాలా పెద్ద అనర్థాల నుంచి మీరు బయటపడవచ్చు. ఏమిటి అంటే కర్కాటక రాశి వారికి ఒక రకమైనటువంటి అలవాటు. ఏదైతే అది మాట్లాడేసేస్తారు. ఏమైంది? ఏంటిటా? ఓకే.
అవతల వ్యక్తి ఏమనుకుంటే అంటే నేను మాట్లాడుతున్నా కదా! నేను ఉన్నది చెప్తున్నా కదా! అని అనుకుంటాం. యథార్థవాది, లోక విరోధి అని కూడా మనం వింటూ ఉంటాం. కొన్ని కొన్ని విషయాల్లో ఎవ్వరికీ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. కాదు నేను మాట్లాడతాను అంటే కర్కాటక రాశి వారికి కేవలము మాటల వలనే ద్రోహం జరుగుతూ ఉంటుంది. మాటల వలనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. మాటల వలనే విరోధాలు పుడుతూ ఉంటాయి. మాటల వల్లనే విడిపోతూ ఉంటారు. నువ్వెంతంటే కేవలం ఎందువల్లనంటే ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం వారికొకటుంటుంది. ఆ తత్వం అనేటువంటిది అన్ని వేళలా మనకు లాభిస్తుందని మనం అనుకోవద్దు. కొన్ని కొన్ని పరిస్థితులలో మనం మాట్లాడేటువంటి మాటే మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కొని తీసుకొనొస్తూ ఉంటుంది. కనుక ఈ మాసాంతరము కూడా అంటే ఈ నెల దాటే వరకు కూడా ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా సాధ్యమైనంత వరకు ఎవరు ఏది మాట్లాడినా అలా నవ్వుతూ కాలక్షేపం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అలా కాదు నేను ఇంకోటి చేస్తాను, నేను మాట్లాడతాను, నేను సలహా ఇస్తాను అనంటే లేనిపోయినటువంటి సమస్యల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితొస్తుంది. తలకాయ తీసుకెళ్ళి కిటికీలో పెడితే బయటికి తిరిగి రాదు చూసారా? అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి, మనం ఎంత మౌనంగా ఉంటామో అంత చాలా శ్రేయస్కరం కర్కాటక రాశి వారికి. 2 కర్కాటక రాశి వారు సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తారో అంత మౌనం అనేటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది. మౌనేన కలహం నాస్తి అని అంటారు. మనం మౌనంగా ఉండటం మొదలుపెడితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం మౌనంతోటే సాధ్యమవుతుంది కనుక కర్కాటక రాశి వారు ఆగస్టు 30వ తారీఖు వరకు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటానికి టకటక అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా సమాధానం చెప్పడానికి ఇష్టపడకుండా మౌనంగా ఉండడానికి ఎంతగా అయితే సిద్ధపడతారో అంత జీవితం బాగుంటుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి. చెప్పేసా? అయ్యో! దక్షిణామూర్తి చేయమని చెప్పానండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సింహస్యాధిపతి సూర్యః. సింహరాశి. ఈ సింహరాశి వారికి సూర్యుడి అధిపతి కావటం వలన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. పాదరసము వలె ఉంటారు. వారు మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా రకరకాల అర్థాలు ఉంటూ ఉంటాయి. వారు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. ఒకటి చూస్తారు, ఒకటి చెప్తారు, ఒకటి ఆచరిస్తూ ఉంటారు. అంటే ఎవరికీ అర్థం కాకుండా వాళ్ళ విధానాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ మనమే గొప్ప అని అనుకోవద్దు. అన్ని వేళలా మనకు కలిసొస్తుంది కదా అని అనుకోకండి. ఏదో ఒక సమయం ఉంటుంది దెబ్బతినే సమయం. ఆ సమయం అనేటువంటిది వచ్చినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా దెబ్బ తినక తప్పదు. కనుక ఎప్పటిలాగా మనం మ్యాజిక్‌గా, లాజిక్‌గా ఇలా తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటే అది బహుశా ఈసారి ప్రమాదకరం కావడానికి చక్కగా మార్గం తెరిచి ఉంది. ఎందువల్లనంటే శని వక్రగతి కూడా ఉన్నది. దాని యొక్క ప్రభావం వీరు బాగా ఎక్కువనే అనుభవిస్తారు. తప్పదు. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పించుకొని వెళ్ళిపోవటానికి కాకుండా అక్కడ స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏదైతే ఒక మాట మనం అంటామో ఆ మాట మీద అలానే నిలబడే ప్రయత్నం చేస్తే వృద్ధి అనేటువంటి బావుంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సింహరాశి వారికి ఇప్పుడు చక్కటి వృద్ధి కనిపిస్తుంది. అలాగే వారు చేసుకునే చిన్న చిన్న పొరపాటుల వలన జీవితం కూడా ఎండింగు, టర్నింగు 2 అంటారు. లెఫ్ట్ టర్నింగు, ఎండింగ్ పక్క పక్కనే ఉంటాయి కదా! ఆ 2 ఇప్పుడు చాలా సుస్పష్టంగా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. వారు ఎంత జాగ్రత్తగా అన్ ఆలోచనతో, దూరాలోచనతో గనక ఉంటారో అంతగా జీవితం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. మన అనుకున్న వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతగా నమ్ముతామో అంతగా మనం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటనట్టుగా చలిమంట దగ్గర మనం ఎలా అయితే ఉంటామో అలానే జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. సాధ్యమైనంత వరకు సింహరాశి వారు
ఆంజనేయ స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తే హనుమాన్ చాలీసా కావచ్చు, మంజు సూక్తం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆంజనేయ స్వామి వారిని మీరు ఎంతగా ఆరాధిస్తారో అంతగా మీకు నిదానం అనేటువంటిది సమయ సమయస్పందన అంటే సమయానుచారంగా ఏ సమయానికి మనం స్పందించాలో ఆ విధానం ఏర్పడి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కనుక హనుమాన్ చాలీసా లేదంటే మంజు సూక్తము ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది ఏదైనా ఒకటి మీరు వినటమో చదువుకోవటమో అనేటువంటిది చాలా ఉత్తమం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. కన్యా రాశి నిజంగా కూడా ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ఎదుటి మనిషికి అందుబాటులోనే ఉంటారు. ఎంత స్థాయికి వెళ్ళినా పసిపిల్లలతో కూడా ఆడుకోవడానికి కూడా మనం అందుబాటులో ఉండాలన్న రీతిలోనే ఉంటారు. అతి మంచితనం వీరికి ఎదగలేకపోవడానికి మూలము. ఈ కన్యా రాశిలో జన్మించిన వారిలో ఎక్కువ మంది నీ అంతటి గొప్పవాడు లేదు అంటే చాలు నిజమే అని భావిస్తూ ఉంటారు. నా అంతటి గొప్పవాడు ప్రపంచంలో లేడన్నట్టుగానే భావించి వాళ్ళకు వాళ్ళు చాలా గొప్పగా అనుకోని కింద పడిపోతూ ఉంటారు. మంచి మంచి పొజిషన్‌కి వెళ్ళబోయి ఎక్కడికక్కడ జారిపోయి నానా ఇబ్బందులు పడుతుంటాం. కేవలము కూడా పొగడ్తలకు పొంగిపోవటంలో కన్య రాశి వారికి పెట్టింది పేరు. చాలా అంటే చాలా. ఎంత దెబ్బతిన్నా, ఎంత దెబ్బ కొట్టినా నీ అంతటి వాడు లేడయ్యా అంటే మనం ఇదైపోతూ ఉంటాం. తస్మాత్ జాగ్రత్త. కన్య రాశి వారు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కాలగర్భం కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. మరలా అంటే మనం ఎంత కష్టపడి ఒక పొజిషన్‌కొచ్చి ఒక గూడు కట్టుకుంటామో, ఒక్క రాయి కదిలిస్తే మొత్తం గూడు మొత్తం పడిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి అన్ని సంవత్సరాలు కష్టపడాలి. కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉంటూ అయిన దానికి, కాని దానికి ఎవరి మీద ఆరాధ పడవద్దు. ఇంగ్లీష్‌లో కొన్ని కొన్ని పేర్లైతే నాకంత పూర్తిగా ఇంగ్లీష్‌లో రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను మీకు. ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అదర్ పర్సన్ డిపెండ్. అంటే అట్లా. అంటే ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అయ్యే ప్రయత్నం చేయవద్దు. కష్టమైనా, నష్టమైనా మీకొక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని మీరు ఆచరణలో పెట్టండి. ఎదుటి మనిషి చెప్పాడు కదా అని ముందుకెళ్దాం అనుకుంటే బొక్కబోర్లా కింద పడేటువంటి అవకాశాలు కన్య రాశి వారికి చాలా ఎక్కువున్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాధ్యమైనంత వరకు కన్యా రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ఎంతగా మీరు పట్టుకోగలిగితే అంతగా ఆవిడ మిమ్మల్ని జారిపోనీయకుండా పట్టుకొనుంటుంది. అది మీరు ఏ రకంగా ఉంటారు, ఎలా ఉంటారు అనేటువంటి విషయం మీరు ఆలోచించుకోండి. ఎంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేసి ఉంటారో అంతటి ఒక మంచి స్థితి వస్తుంది. ఏమాత్రం తొందరపాటు చర్యలు కన్య రాశి వారికి తగదు, తగదు, తగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన మన చుట్టూ భజన చేసేవాళ్ళు ఎక్కువుంటారు. భజన బృందం అంటారు. ఆ భజన చేసే వాళ్ళని దగ్గరికి రానిచ్చారా, ఎదుగుదల అనేటువంటిది శూన్యం. ఒక్కసారి అతి దగ్గర సమయంలో కన్యా రాశి వారు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగంలో చేసేవాళ్ళుంటారు. పదవిలో అటు ఇటు మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. కనుక ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకొని, జాతకంలో ఏ స్థితి ఎలా ఉంది, దశామార్గం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే, రాబోయేటువంటి యోగకరమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మంచి అవకాశంగా అది ఏర్పడుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనం ఇప్పుడు తులా రాశి గురించి మనం వివరించుకుందాము. తులారాశి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిత్తార్థం, స్వాతి, విశాఖ త్రయః తుల అంటారు. ఈ 3 నక్షత్రాలలో జన్మించిన వారి యొక్క మైండ్ స్థితి అంటే ఒక వారొక ఆలోచన విధానాన్ని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. ప్రతి మనిషికి నాలిక ఒకటుంటుంది. కొంతమందికి ఆ నాలుకకి 2 వైపులా పదునులుంటాయి.
కానీ ఈ రాశి వారికి మాత్రం 4 నాలికలు, 4 నాలికలకి 8 వైపులా పదనం. ఎటు వీలుంటే అటు మాట్లాడగలుగుతారు. ఎటు విధానాన్ని అనుసరించి అటు చెప్పగలుగుతారు. మంచి చేయగలుగుతారు. ముంచగలుగుతారు. మునిగిన వాడిని తేల్చగలుగుతారు. అయితే వాళ్ళ ఒక లగ్నాన్ని అనుసరించి ఉంటూ ఉంటుంది. కొంతమంది లగ్నకారకులు తిచ్చటి మాటలు చెప్పుకుంటూ వస్తారు. కొంతమంది లగ్నకారకులు ఉన్నది మొహం మీద మాట్లాడతారు. ఇందులో విశాఖ నక్షత్రం ప్రధానంగా. వీళ్ళు ఉండేటువంటి లగ్నం పుట్టిన లగ్నాన్ని అనుసరించి అసలు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము. వాళ్ళకి దూరంగా కూడా మనం ఉండలేము. అలాంటి సిట్యుయేషన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి కొన్ని రకాలుగా అది ఉంటూ ఉంటుంది. తులారాశి వారి వలన కొంతమందికి మంచే జరుగుతుంది కానీ కొంతమందికి మాత్రం పూర్తిగా ఊబిలోకి ఇక్కడ కూడా ఈ 4 వెంట్రుకలు కనిపించకుండా మునిగిపోయేంత వరకు కూడా మనం ఊబిలోకి దిగుతున్నామన్న విషయం తెలియదు. ఆ స్థితి ఉంటుంది. ఇదేదో తులారాశి వారి గురించి మనం ఏదో చెప్పాలి అని కాదు. నా కుటుంబంలో తులారాశి వారు ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటా కాబట్టి అన్ని విషయాలు నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నా. బ్యాలెన్స్‌డ్‌గా ఉండేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు ఇందులో. తులారాశిలో బ్యాలెన్స్‌డ్‌గా ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. ఏదో చేస్తే ఏదో వచ్చేస్తుంది అని చెప్పి అప్పులు చేసి తిప్పల పాలయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. దాన్ని కూడా మళ్ళీ రకరకాల మార్గాలతో తప్పించుకోవాలి అని చెప్పి చివరికి తప్పించుకోలేక అధోగతి పాలైన వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తులారాశి అనగానే బ్యాలెన్స్‌డ్ అనేది మాత్రమే మనం అనుకుంటాం. బ్యాలెన్స్ తప్పే వాళ్ళని కూడా తులారాశి వాళ్ళుగా మనం భావించవచ్చు. కనుక నాకు ఇలానే ఉంటుంది, నేను ఇలానే ఉంటాను, నేను చేయగలను, నేనే చేయగలను అనేటువంటి స్థితి ఒకటి వదిలేయాలి. 2 ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయటంలో వీళ్ళు సిద్ధహస్తులు. వాడేముంది, వాడి బొంద, వాడేం చేయలేడు, వీడంతే, వాడంతే. దమ్మిడి ముండకి ఏకాన్నర క్షవరము అని చెప్పి కటికి దారిద్ర్యంతో అనుభవిస్తూ ఆకాశానికి నెచ్చినేశారు కొంతమంది. అలాంటి వాళ్ళు వీళ్ళలో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కనుక ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టొద్దు. ఎదుటి మనుషులు కూడా వారితో జాగ్రత్తగా ఉండండి. కొన్ని లగ్నాలైతే ఉన్నాయి. వాళ్ళ అదృష్టం వాళ్ళని మనం పట్టుకోగలిగామో మన జీవితాలు మారిపోతూ ఉంటాయి. కొంతమంది విషయంలో మాత్రం మనం నేల నాకిచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇంకో గొప్ప విషయం, తులారాశి వారితో ఎవరైనా కలిసి ఉండాలి అన్నా వాళ్ళు ఈశ్వరారాధన చేసుకుంటూ ఉండాలి. తులారాశిలో జన్మించిన వారు రాబోయేటువంటి 30 రోజుల్లో కొన్ని కోర్టులు, పోలీసులు, కేసులు అనేటువంటివి అయితే తీక్షణంగా కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా సమయం వాళ్ళకి దొరకదు ఎప్పుడూ కూడా. కానీ సమయాన్ని వీలు చూసుకొని ఎంతవరకు వీలుంటే అంతవరకు సుదర్శన ఆరాధన చేయగలిగితే ఈ పోలీసులు ఇటువంటి సిస్టమ్ నుంచి వాళ్ళు బయటపడేటువంటి మార్గం అయితే ఈశ్వరానుగ్రహం వల్ల ఉన్నది. ఒక్కసారి జాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఏ గ్రహం ఇట్లా పట్టి పీర్చడానికి ముందుకొస్తుందో, అమాంతం మింగడానికి ముందుకొస్తుందో అనే విషయాన్ని తెలుసుకొని, గ్రహించుకొని, దానికి ఒక ఉపశమన శాంతి అనేది చేయించుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు మేము చాలా తెలివిగల వాళ్ళము అనే ఒక దృక్పథంతో ఉంటారు. చాలా అంటే చాలా వెన్నపూస కన్నా ఇంకా తొందరగా కరిగిపోయేటువంటిది ఏదైనా పదార్థం ఉంటే అంత శుతి మెత్తని హృదయం వాళ్ళది. చూస్తే మాత్రం వాళ్ళ వల్ల మనకేదో హాని అనుకుంటాం కానీ ఎవ్వరికీ వీళ్ళు హాని చెయ్యరు. వృశ్చిక రాశి వారు వృశ్చికము అంటూ తేలు చూడడానికి మాట్లాడుతుంటే చాలా గంభీరంగా ఉంటారు కానీ గంభీర గగనాంతస్థ గర్విత అని మనకు లలితా సహస్రనామంలో వింటూ ఉంటాం. అంత గంభీరంగా వారు ఉన్నప్పటికీ కూడా చాలా సాత్వికులు. ఏ మనిషికి కూడా హాని చేయకుండా ఎదుటి మనిషికి ఉపకారం చేయడానికి ఎక్కువగా వాళ్ళు చూస్తూనే ఉంటారు. అటువంటి వారికి కొంత అపకారం జరిగేటువంటి స్థితి బాగా కనిపిస్తుంది. ఇందులో విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంచం, వృశ్చికం
ఉన్నారు. ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బందులు పడేటువంటి తత్వం బాగా ఉంది. ఆర్థిక పరంగా ఒక్క రాయి వచ్చి మీద పడితే ఎలా అయితే ఉంటుందో ఉలిక్కిపడ్డట్టుగా, అటువంటి స్థితిలో మీరు చేసేటువంటి వ్యాపారాల యందు వీటి యందు నష్టం వస్తున్నట్టుగా మీకు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. ఎందువల్లనంటే కనిపించే మనిషి చూడటానికి మంచి దిట్టంగా 5.5, 6 అడుగుల నుంచి మంచి భారీ కాయంతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో ఎక్కువ మంది చాలా అంటే చాలా సున్నితమైన మనస్కులు. దేనికి తట్టుకోలేరు. వారికి మాత్రం గట్టి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉన్నది. భగవంతుడు పరిపూర్ణంగా వాళ్ళని రక్షించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి ఏ అనర్థము జరగకూడదు అని నేనైతే కోరుకుంటాను. ఎందువల్లంటే ఎదుటి మనిషిని కాపాడుతూ, ఎదుటి మనిషికి రక్షణనిస్తూ, ఎదుటి మనిషికి జీవితాన్ని ఇచ్చే వాళ్ళల్లో వృశ్చిక రాశి వారు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారికైతే చాలా గట్టి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అజాగ్రత్తగా ఉండకండి. ఎవరికీ తొందరపడి షూరిటీలు ఇవ్వకండి. మాట ఇవ్వకండి. ఏదో చూద్దాం, ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా ఉండండి. మీ జాతకంలో ఉండేటువంటి దోషాలను ఒక్కసారి పరిశీలింప చేసుకొని, దానికి తగు శాంతులు అనేటువంటిది మీరు నిర్వర్తించుకోగలిగితే, రాబోయేటువంటి ఒక రకమైనటువంటి ఉపద్రవం అది తగలద్దు, రావద్దు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కోరుకుంటే అవ్వదు. మీరు కూడా ఒకసారి మీరు జాతకాన్ని పరిశీలింప చేసుకొని, వచ్చేటువంటి ఏదైతే గనక ఇబ్బంది అనేటువంటిది ఉన్నదో, అది మామూలుగానే చిన్నదానికి మనం బాధలు పడుతూ ఉంటాము. బయటికి కనిపించం. లోపల లోపల మాత్రం మానసికంగా ఇబ్బంది పడిపోతాం. బయటికి మాత్రం "ఏయ్! నాకేంటి" అన్నట్టుగా కనిపిస్తాం. లోపల మాత్రం ఏం జరుగుతుందని ఒక భయం. కనుక ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకొని, అందులో ఉన్నటువంటి దోషాల్ని తీసుకొని, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే మీ రాశి వారికి చక్కటి భవిష్యం, భావితర యోగం చాలా అద్భుతంగా ఉన్నది. దాన్ని మీ జాతకాన్ని పరిశీలింపజేసుకొని, కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకొని, భవితవ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధనుర్రాశి, ధనస్సు, బృహస్పతి అధిపతి. అయితే ధనస్సు రాశి వారికి ప్రస్తుత వాతావరణంలో గురు శాపం అనేటువంటి దాని వలన అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి చాలా నిదానంగా నడవటం ప్రారంభమవుతుంది. నీరస పడకండి. అయ్యో ఏమిటి అనేటువంటి కంగారు పడకండి. వాతావరణం ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది అని మనం అనుకోవద్దు. ప్రతికూల వాతావరణం అనేటువంటిది కూడా అంతకు మించిన ప్రతికూలంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఎంత నెమ్మదిగా జరిగినా జరుగుతుంది కదా అని ఒక విషయంతో దాన్ని ప్రశాంతంగా అలానే ఉండనివ్వండి. ఏదో మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాము, ఇంత తారాసపడుతున్నాము, ఇంత తాపత్రయపడుతున్నాము, ఇంకా వాతావరణం ముందుకు కదలకుండా అంతా చాలా నిదానంగా నడుస్తుంది అని దాన్ని ఏదైనా అటో ఇటో తిప్పే ప్రయత్నం చేస్తే బొక్క బొర్లా పడతాం మనం. ధనుర్రాశి వారికి సమయం నిజంగానే అనుకూలంగా లేదు. అన్నీ ఎంతో సుస్పష్టంగా అనుకూలంగా కనిపిస్తూ అత్యంత ప్రతికూలంగా సాగుతుంది ఇప్పటినుంచి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా అయ్యో! నాకు జరగట్లేదు అనేటువంటిదిగా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనోవిచారం అనేటువంటిది చాలా ఎక్కువగా కలుగుతుంది. ఆ మనోవిచారం ఎప్పుడైతే మనకు మన స్థాయి దాటి వెళ్తుందో, ఆ స్థిమితం కోల్పోతే ఎలాంటి అఘాయిత్యాలకైనా మనం ఒడిగట్టేస్తాం. కనుక ఏమాత్రము కూడా మనస్సు అదుపు తప్పకుండా ఓకే. జరిగింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. తాబేలు చిన్నగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కుందేలు ఎంత పరిగెత్తినా అంత దూరమే. కానీ తాబేలు అనేటువంటిది ఎక్కడికో దాని యొక్క ప్రయాణం. కనుక ప్రతి ఒక్కటి గమనించుకుంటూ అత్యంత జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెనక ముందు ఆలోచించుకుంటూ వెళ్తే ఇవాళ అవ్వవలసిన పని ఒక 10 రోజులు లేట్‌గా అవుతుంది. కానీ
నాకు ఇవాళ అవ్వాల్సిన పని ఇవాళే అవ్వాలి అనే ప్రయత్నం చేస్తే మొత్తం కొలాప్స్ అయి కూర్చున్నటువంటి స్థితి చాలా ఎక్కువగా ఉంది కనుక ఈ ఒక్క ధనస్సు రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్న కాదు అవకాశాన్ని వీరుని చూసుకొని విష్ణు సహస్రనామ పారాయణ వినటము చేసుకోవటము లేదా విష్ణుమూర్తి స్వామివారిని ఏత అసదన్ సుకృతస్య లోకేత విష్ణోపాహి లేదంటే ఓం నమో నారాయణాయ ఇది చాలా తేలిక అందరికీ కూడా కనుక ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక అష్టాక్షరి మంత్రాన్ని మీరు ఎంతగా తపిస్తూ జపిస్తూ ఉంటే అంతగా ఆ సుదర్శన నారాయణుడు మీ వైపు ఎలాంటి చెడు రాకుండా సుదర్శనంతో మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి మీకు సౌఖ్యాన్ని శుభాన్ని అందిస్తాడు. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. స్వస్తి. మకరం. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. మకర రాశి వారు ధర్మంగా కూడా మకర రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులుగా పూర్వం నుంచి ఉంది. ఎందుకని అంటే 12 సంక్రాంతులు ఉన్న మకర సంక్రాంతికి విలువ విశేషం బాగా. ఎందుకంటే శని గృహమునందుకు రవి వస్తాడు. అది మకర సంక్రాంతి. వాళ్ళిద్దరికి అస్సలు పడదు. కానీ ఆ సమయంలో ఆ ఒక్క ఆనందము, ఆ విధానం వేరు. అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వారందరికీ కూడా మనస్సులో ఉండేటువంటి ప్రేమని బయటికి వ్యక్తం చేయటం తెలియదు. తండ్రి మీద కావచ్చు, తల్లి మీద కావచ్చు, అన్నల మీద కావచ్చు, ఎవరి మీదైనా సరే ప్రేమని ఎలా వ్యక్తం చేయాలో తెలియదు. 2 వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే చక్కగా స్పష్టంగా అబద్ధం చెప్పి దొరికిపోతారు స్పాట్‌లో. వితిన్ సెకండ్‌లోనే చెప్పింది అబద్ధం దొరికిపోయి వాళ్ళే ఒప్పేసుకుంటారు. అంటే అబద్ధము చెప్పటం కూడా రాని, తెలియని అమాయకులు అంతటి మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా. రూపాయి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. వారి గురించి మనం తేడాగా చెప్పడానికైతే ఏమీ లేదు. ఎక్కడ తేడా కంటే గ్రహస్థితి ప్రభావం అనుకూలంగానే ఉంది. కానీ కొన్ని విషయాల్ని వాళ్ళు ఇదేం జరుగుతుందో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. బద్ధకం వీరికి పరమ లక్షణం. జరుగుతుందిలే, చేయొచ్చులే, చూద్దాంలే అని ఆ ఒక్క బద్ధకాన్ని వీళ్ళు గనక వదిలేస్తే లేజీనెస్ అంటారు కదా! ఆ ఒక్క బద్ధకాన్ని వీళ్ళు గనక వదిలేసుకున్నట్లయితే అంతకు మించినటువంటి జీవితం వీళ్ళకి చాలా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ బద్ధకమే ప్రతిదానికి వీళ్ళకి అడ్డంకులు. అక్కడికెళ్ళాలా? నాకు ఓపిక లేదు మీరెళ్ళండి నేను రాను. ఇదే. డబ్బు విషయం అంటారా? చాలా జాగ్రత్తగా ఉంటారు. మంచి తెలివితేటలతో కూడి ఉంటారు. ఆలోచన ధోరణి చాలా బావుంటుంది. ఆత్మవిశ్వాసం ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక బద్ధకం అనేటువంటిది అన్నిటిని డామినేషన్ చేసి వాళ్ళని పరిగెత్తనీయకుండా నత్తనడకగా నడిచేటట్టుగా చేస్తుంది కనుక సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరోగా జత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామ దేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందాగుశ్చింగా ధిష్ణుయా శఫాయజూగుం శినామ సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చసు వప్పత మహాగారుడ మంత్రం. ఈ మహాగారుడ మంత్రం అంటే వేద మంత్రాన్ని తెలుసుకోవడం కష్టం కాబట్టి వీళ్ళు కూడా 1 నరసింహస్వామి వారు, 2 గరుత్మంతుడు, 3 ఆంజనేయ స్వామి వారు. ఈ ముగ్గురిలో ఎవరినైనా సరే ఆరాధించటం వలన లేజీనెస్ అనేటువంటిది వీళ్ళకి తగ్గుతుంది. అనంతరం దక్షిణామూర్తి స్తోత్రం నిరంతరము వినటము ఈ మకర రాశి వారికి ఆద్యంతము కూడా సకల శ్రేయోదాయకము. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. కుంభరాశి వారు ప్రతి పనియందు, ప్రతి మాట యందు, ప్రతి క్షణము చాలా జాగ్రత్త అవసరము. అజాగ్రత్తగా ఉన్నా, అస్థిమితంగా ఉన్నా, అనాలోచనతో ఉన్నా, దూరాలోచన లేకుండా దురాలోచనతో ఉన్నా, ఏమాత్రం ధర్మానికి విరుద్ధంగా పని చేసినా, ప్రయత్నం చేసినా చాలా గట్టి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది.
శని కూడా వక్రగతిలో ఉన్నాడిప్పుడు. దాని యొక్క ప్రభావం మనకు ఏ రకముగా కూడా నష్టం వాటిల్లకుండా ఉండాలి అనంటే సాధ్యమైనంత వరకు ధర్మంగా ఉండటానికి కుంభరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. అంటే మీరు ఉండరు అని కాదు. కర్మ ప్రారబ్ధం ఎక్కువైనప్పుడు, కర్మ ఫలితం అనుభవించాలి అని రాశి అది బలంగా ఉన్నప్పుడు, మనం చేసే ప్రతిదీ మనకు అనర్థంగానే కనిపిస్తుంది. అర్ధరాత్రి మంచి చీకట్లో వెళ్తున్నప్పుడు చక్కటి దృఢమైన తాడుని తొక్కితే అది మనకు పామనుకోవచ్చు. గుండాకి చచ్చిపోతాం మనం. కనుక ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఒకటికి 2 సార్లు శోధన చేసి వాటిల్ని సూచించి ఓకే. బానే ఉంది. ఇబ్బంది లేదు. ఇది ధర్మయుక్తంగానే ఉంది. ఇది ఏ రకంగానూ కూడా మనకి అధర్మం కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయటము అనేటువంటిది మీకు అత్యంత శ్రేయోదాయకము. కాదు నాకు తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు. నాకంతా విధానం ఐడియా ఉంది. నేను ఎంతకన్నా మహా కోపిష్టివాడిని, అంతకన్నా గొప్పవాడిని, అంతకన్నా ఏదైనా చేస్తాను. ఏమి చివరాఖరికి ఏది మనల్ని కాపాడలేదు. మీ యొక్క ధర్మం అనేటువంటిది మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. కుంభరాశి వారికి సంబంధం లేని దాంట్లో వేలు పెట్టి, ఆ తర్వాత చెయ్యి పెట్టి, ఆ తర్వాత కాళ్ళు పెట్టి, తలకాయ పెట్టి మనిషి అవతలికి వెళ్ళి ఇక అక్కడి నుంచి రాలేక బయటికి లాక్కోలేక, పీక్కోలేక చాలా అంటే చాలా తలనొప్పులు పడేటువంటి స్థితి బాగా ఎక్కువగా కనిపిస్తున్నది. వేలు పెట్టడం ఎందుకు? ఇరుక్కోనేలా చేసుకోవడం దేనికి? బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అంటుంది చీమ. కానీ అది మిమ్మల్ని ఒక రకమైనటువంటి చెడు ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు రా, నువ్వు రా అని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటువైపు ఎంతో మంచిది ఉంటుంది. కాకపోతే అది ముళ్ళు అలా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది మనకు ఆకర్షణీయంగా ఉండలేకపోవడం చేత అటు మనం వెళ్ళాక ఆకర్షవంతంగా కనిపిస్తుంది కాబట్టి ఇటు వెళ్ళి వేలు పెట్టి, కాలు పెట్టి, తల పెట్టి ఇరుక్కోవటం వలన దాని నుంచి బయటికి రాలేక నానా తిప్పలు పడవలసి వస్తుంది. అందులోంచి బయటపడాలి అనంటే మీకల్లా మన్యు సూక్తము 2 బడబానల హనుమన్ స్తోత్రము లేదా హనుమాన్ చాలీసా ఈ 3 ఏదో ఒకటి మూడిట్లో ప్రతి నిత్యం మీరు వినటము అనేటువంటిది మీ జీవితానికి చాలా అంటే చాలా యోగదాయకము. అనవసరమైన వాటిల్లో ఇరుక్కొని ఇబ్బంది పడి తల పగిలేలా తల బద్దలు కొట్టుకొని నానా రకాల ఇబ్బందులు పడి ఏంట్రా భగవంతుడా అని బాధపడే కన్నా ఈ 30 రోజులు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీనరాశివారు, మీనరాశికి దేవగురు బృహస్పతి అధిపతి. ఇందాక ఏదైతే మనం ఒక విషయం గురించి చెప్పుకున్నామో అలానే మీనరాశి వారికి కూడా కొన్ని రకాల శాపములు వెంటాడుతూ వేధిస్తూ ఎంతో వేదనకి గురవుతున్నారు. ఇప్పుడు గురవ్వబోతున్నారు. ఏది ముట్టుకున్నా అక్కడ ఆగిపోతున్నది. అల్లకల్లోలంగా అయిపోయేటువంటి స్థితి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మనకు షష్ఠగ్రహ కూటమి కూడా అందులోనే వచ్చింది. ఆ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ప్రపంచానికి ఏ రకంగా సూచించిందో అటువంటిది ఒక రకమైన మినీ ప్రపంచ యుద్ధం అనేటువంటిది మీనరాశికి వర్తించబోతుంది. అయితే రాశి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని మనకు జన్మతఃగా కొన్ని లగ్నాలుంటాయి. మనం జన్మించినప్పుడు లగ్నం, ఆ లగ్న విధానాన్ని అనుసరించి వాళ్ళు సేఫ్‌గా కూడా ఉండవచ్చు, యోగంగా ఉండవచ్చు, దుర్యోగం ఆపాదించవచ్చు. కానీ ఈ ఒక్క ఆగస్టు 30వ తారీఖు వరకు చాలా మినీ ప్రపంచ యుద్ధం లాంటిది ఒక రకమైనటువంటి బాహ్య యుద్ధం కాదు, అంతర్యుద్ధం. కుటుంబంలో ఒక చిన్న విస్ఫోటనం లాంటిది వచ్చి సుఖంగా, సంతోషంగా ఉన్నట్టు కుటుంబం విడిపోవడానికి ఎంతగానో దారి తీసే విధానాలు
ప్రారంభమయ్యేటంత ప్రారంభమయ్యేటువంటి విధానాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచగలిగితే, ఎంతలో మాట్లాడి ఏ విధానం ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే, గుడ్డి కన్నా మెల్ల ఉత్తమము అన్నట్టుగా ఏదైనా మనం కాస్త నిలబడటానికి ఒక అవకాశం లభించగలవచ్చేమో. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ద్వాదశ రాశులలో ఒక రకంగా ఇబ్బందికర వాతావరణం మీనరాశి వారికైతే కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. వారు ప్రతిక్షణం, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటం అనేటువంటిది వారికి చాలా అవసరము. జరుగుతున్నదేంటి, ఎవరిని ఏదన్నా మాట్లాడితే మాటలు వెనక వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి ప్రతి విషయం జాగ్రత్తగా గమనించుకొని అడుగు ముందుకు వేస్తూ నవగ్రహాలలో బృహస్పతి గ్రహం ఉంటుంది నవగ్రహాలయంలో. ఆ బృహస్పతి గ్రహానికి ఈ 30 రోజుల పాటు ఏమాత్రం అవకాశం ఉన్నా, కేవలం గురువారమే అని కాకుండా 30 రోజుల పాటు కూడా ఉదయం పూట వెళ్ళి 160 శనగలు, ఇంట్లో అన్ని శనగలు నానబెట్టుకొని 160 శనగలు దండగుచ్చి, ఆ దండ తీసుకెళ్ళి బృహస్పతి గ్రహం మెడలో వేసి నమస్కారం చేసి, అన్ని శనగలు అంత బెల్లం ముక్క నివేదన పెట్టి రావటం అనేటువంటిది వాళ్ళకి చాలా యోగదాయకం. అంతకుమించి జాతకాన్ని పరిశీలింపజేసుకొని కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమన మార్గాన్ని అన్వేషించుకోవడం చాలా యోగదాయకం. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. స్వస్తి.